పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ కేసులో విచారణకు రాలేనంటూ మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు అంటే ఏప్రిల్ 28న ఈడీ ఎదుట హాజరు కాలేనని తెలిపాడు. విచారణ కోసం మరో తారీఖును ఫిక్స్ చేయాలని కోరాడు. సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయి తులసి ఎంక్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయి సూర్య డెవలపర్స్ ఒక్కో ఫ్లాట్కు 3,25,00,000 చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకొని అడ్వాన్సు 1,45,00,000 చొప్పున వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్లో సైబరాబాద్ ఈఓడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. 11 కేసులు నమోదు చేసిన పోలీసులు సాయి సూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె సతీష్ చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. ఒకరికి విక్రయించిన ఫ్లాట్ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఏప్రిల్ 16న ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో 100 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించింది. 74,50,000 రూపాయల నగదు సీజ్ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబుకు 5,90,00,000 రూపాయలు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. విచారణకు వచ్చే సమయంలో పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్ను తీసుకురావాలని సూచించింది. కానీ రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడంతో మహేష్ విచారణకు రాలేనని తాజాగా లేఖ రాశాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.